అందరికీ నమస్కారం అండి. 'అగ్లీ స్టోరీ' మూవీ నేమ్ అయితే 'అగ్లీ స్టోరీ' బట్ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ మూవీ. యాక్చువల్‌గా డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ వరకు అందరూ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీబడి టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, ఫస్ట్ ఇలా చూసి ఏంటి అంటే 'అగ్లీ స్టోరీ' అని పేరు పెట్టారు, ఎట్లా ఉంటుంది ఏంటి అని మన ట్రైలర్‌లో చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ అంత వైల్డ్ అలా ఇలా ఉంటుందని. బట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండించారు. అండ్ నందు ఈస్ నందు ఈజ్ ఆసమ్. యాక్చువల్గా అందులోనే నాకు తెలిసి నైట్లో కూడా ఒకవేళ లేచి అలా ఏమైనా అరుస్తూ ఉండేవాడు. ఐ థింక్ సో. అంటే హీ వాజ్ లైక్ అందులోనే, అంటే అందులో నిజంగా ఈ క్యారెక్టర్ ఇలానే ఉంటుందా, తిని ఇలానే ఉంటారా అని మనం ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ అవిక ఇస్ తను ఎప్పటి నుంచి కూడా మనం ఆ సెంటిమెంట్ అండ్ ఆల్ వి సా సార్. తను ఎలా ఉంటుందంటే అయ్యో పాపం అని ఎవ్రీ మినిట్ వీ ఫీల్ దట్. బట్ ఇట్ ఈస్ ఆసమ్. అండ్ డైరెక్టర్ అయితే స్వరూప్ హీ డిడ్ సో గుడ్. తను చాలా ఇన్నసెంట్గా కనిపిస్తారు నాకు. యాక్చువల్గా మూవీ చూడకముందు ఇంత ఇన్నసెంట్ తిని ఏంటి 'అగ్లీ స్టోరీ' అని పేరు పెట్టి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనుకున్నాను. బట్ దేర్ ఈజ్ అ వైల్డ్ యాంగిల్ ఇన్ హిమ్. ఐ డోంట్ నో. అది ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. యాక్చువల్గా నేను ఈ మూవీలో యాక్ట్ చేయలేదు, బట్ ఐ డిడ్ డబ్బింగ్. అండ్ అందరూ యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ మీరు కంపల్సరీగా ఎక్కువగా ఎంజాయ్ చేసేది లైక్ ఇట్స్ ఎ ట్విస్ట్ ఏది అంటే అది క్లైమాక్స్. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ప్రతి మినిట్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట సినిమా. ఐ ఫీల్ సో గుడ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ మన బెక్కం వేణుగోపాల్ గారు, హీ స్టూడ్ బ్యాక్ బోన్ అంతే మూవీకి. అండ్ ఆల్ ద టీమ్ ఎవ్రీబడి, వీళ్ళందరూ చాలా, ఐ మీన్ ఆ హార్డ్ వర్క్ అంతా మనకి మూవీలో కనిపిస్తుంటుంది అనమాట. ఇట్ ఈస్ రియలీ లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ ఏదో యూత్ఫుల్ మూవీ అనే కాదు. యూత్ఫుల్ మూవీతో పాటు మనం పిల్లలతో కూడా చూసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది మూవీ. రియలీ అ వెరీ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్.